అన్ని ప్రాజెక్టులాగే సీతారామ ప్రాజెక్టులోనూ భారీ కుంభకోణం జరిగిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 7,500 కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క ఎకరాకు గత ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేదన్నారు. ఇరిగేషన్ శాఖను గత సర్కార్ ధ్వంసం చేసిందన్నారు. రీడిజైన్ పేరుతో సీతారామ ప్రాజెక్టు వ్యయాన్ని కేసీఆర్ ప్రభుత్వం 18,000 కోట్లకు పెంచిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గతంలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టుల అవినీతిపై అసెంబ్లీలో ప్రస్తావిస్తే కేసీఆర్ పచ్చి అబద్దాలు చెప్పారన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష చేసిన మంత్రులు భట్టి, ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దేశంలో ఇటువంటి సంఘటనలు చాలా అరుదైన సంఘటనలు. ఓ 10 కోట్లు పోతున్నావు, 20 కోట్లు పోతున్నావు, 50 కోట్లు పోతున్నావు, ఉద్యోగాలు పోతాయి, ప్రభుత్వాలు కూలిపోతాయి. 10 ఏళ్ల పాటు అసలు మేమేదో అద్భుతాలు చేస్తున్నట్టుగా భ్రమలు కల్పించి ప్రతి విషయంలో అబద్దాలు చెప్పి అవతల ఎట్టుదిట్టాలు తిట్టి, అంటే ఒకటే విషయం పట్టిగా చెప్పింది, నేను మళ్ళా గుర్తు చేస్తున్నాను మీకు. 1,500 కోట్లతో పూర్తయ్యే రాజీవ్ తుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్లస్ ఇందిరా సాగర్ స్కీమ్ 3,32,000 ఎకరాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్త ఆయకట్టు పూర్తయ్యేది. అప్పుడు అది రీడిజైన్ చేయకుంటే అప్పుడే పూర్తి అయ్యేది. ఇప్పుడు ఒక 3.5 lakh acres కొత్తగా ఖమ్మం జిల్లాలో పారేది. అది చేయక రీడిజైనింగ్ అని పెట్టి 1,500 కోట్లతో పూర్తి అయ్యేది. ఇప్పుడు దాని పూర్తి వ్యయం అంటే 18,000 కోట్లేమో సీతారాం సాగర్ కి, మరో 4,000 కోట్లేమో సీతమ్మ బ్యారేజ్ అని పెట్టి 22,981 కోట్ల పెంచినండి. అసలు ఇది ఏంటిదంటే ఇదేమన్నా ఇది వాళ్ళు అసలు ఎవరి సొమ్ము, ఎవరి జాగీరు, అమూల్యమైన ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసిన ఆలోచన చేయండి. కానీ ఈ రోజు నేను ఇరిగేషన్ మంత్రిగా అసలు నిర్ఘాంతపోతున్నా. రోజు రోజుకి బయటకు వస్తున్న వివరాలు అసలు ఇట్లా కూడా చేయవచ్చా అంటే, కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నా, హరీష్ రావు ఉన్నా, ఆ మొత్తం కుటుంబం ఈ రాష్ట్రాన్ని నడిపించిన నిజంగా ఇరిగేషన్ శాఖలో మాత్రం ధ్వంసం చేసిందండి. అసలు రాష్ట్ర ప్రయోజనాలు ధ్వంసం చేసింది. ఎంత ఖర్చు పెట్టిన వరకు అడ్జస్ట్ ఫినిష్ ఎంత ఖర్చు పెట్టిన అంటే ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ కదా, కాస్ట్ బెనిఫిట్ రేషియో. నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు, ఎంత ఆయకట్టు వచ్చింది. కాళేశ్వరం ఎంత ఖర్చు పెట్టినరు అంటే ఆన్ రికార్డ్, ఇస్ నాట్ మై క్రియేషన్, 94,000 కోట్లు 94,000 కోట్లు ఖర్చు పెట్టినరు. ఎంత కొత్త ఆయకట్టు వచ్చింది, 1,00,000 ఎకరాలు కూడా చేరలే. 1,552 కోట్లతో పూర్తయ్యే 4 లక్షల ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్ట్ ని రీడిజైన్ చేసి దానికి సీతారామ అని పేరు పెట్టి దాని ప్రాజెక్ట్ కాస్ట్ ఆనాడు 13,057 కోట్లు అని చెప్పి దాన్ని పెంచుకుంటూ పోయి 18,500 కోట్లు చేశారు. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, అంతకుముందు ఉన్న బ్యాలెన్స్ ఓన్లీ 1,552 కోట్లు. దీన్ని 18,500 కోట్లు పెంచి పోనీ ఏమన్నా ఆయకట్టు అదనంగా తీసుకున్నారంటే వాళ్ళు దాంట్లో చెప్పిన ఆయకట్టు కూడా ఇంతవరకు రాలేదు. వాళ్ళు చెప్పింది 3,28,000 ఎకరాలు అన్నారు, కానీ ఇప్పటి వరకు 1 ఎకరాన్ని కూడా ఇవ్వలేదు. అలాగే ఇది సరిపోవట్లేదని చెప్పి దీనికి వాటర్ మళ్ళీ యాడ్ చేయాలని స్టోరేజ్. ఇంకోటి సీతమ్మ సాగర్ బ్యారేజ్ అని ఒకటి పెట్టి దాన్ని 3,481 కోట్లు, దాన్ని పెరిగిన ధరలు రేపుతో పెంచుతా అంటే ఇంకో 1,000 కోట్లు పెంచుతా అంటే మొత్తం 4,481 కోట్లు. అంటే సీతారామ ప్రాజెక్టు పేరు మీద అప్పటికే ఇచ్చిన 18,500 కోట్లు, దానికి నీళ్లు అందించాలని చెప్పి మళ్ళీ బ్యారేజ్ పేరు మీద మొదలు పెట్టింది ఇంకో 4,481 కోట్లు. అంటే మొత్తం 22,981 కోట్లుగా తీశారు. ఎక్కడి నుంచి 1,552 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్ట్ ని 22,981 కోట్లు పెంచారు. 8,000 కోట్లు ఖర్చు పెట్టినా గానీ 1 ఎకరానికి ఎక్కడ నీళ్లు ఇవ్వలేదు. రీడిజైన్ పేరు మీద ఒక్క ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఒక ప్రాజెక్ట్ లో జరిగింది. మరి ఇన్ని రెట్లు పెంచి ఈ ప్రాజెక్ట్ ఈ రకంగా మళ్ళీ మేము అద్భుతాలు సృష్టిస్తున్నాము, రీడిజైన్ చేసాము, రాష్ట్ర ప్రజలు కాపాడుతున్నాం, అది చేసే ఇది చేసే ఈ లెక్కలు చూస్తే
ఈ నిధులన్నీ ఎడిపోయాయి, ఎందుకోసం పెంచారు, ఏం జరుగుతుందని ఆలోచనిస్తే కడుపు తరకపోతాం. మొదటి 3 సంవత్సరాల్లోనే సంవత్సరానికి 500 కోట్లు ఖర్చు పెట్టినా, మొదటి 3 సంవత్సరానికి 500 కోట్లు ఇచ్చినా 4 లక్షల ఎకరాలు నీళ్లు బారి. ఇన్ని వేల కోట్లు 22,980 కోట్లు పెంచి 8,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరానికి నీళ్లు లేకుండా దీన్ని అదనపు భారంగా చేసి ముందు వాటర్ కోసం ఇంకా టన్నెల్ అని పెట్టి ఆ టన్నెల్ పరిస్థితి ఏంటో తెలియదు. ఇంత దోపిడీ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి అందరి సహకారం, ప్రజలందరి సహకారం కూడా కావాలి. ఈ పన్నుల ద్వారా వచ్చే ప్రతి